నాగర్ కర్నూలు జిల్లా కొమెర బాధితులైనటువంటి ఈ బాధితుల్ని నాగర్ కర్నూలులో ఎలాంటి పోలీసుల ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకపోవడం కారణంగా నాగర్ కర్నూలు జిల్లా పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ రోజు వరకు నిందితుల్ని అరెస్టు చేయలేకపోవడానికి కారణంగా నాగర్ కర్నూలు జిల్లా బాధితుల్ని డీజీపీ గారి దగ్గర తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ డీజీపీ గారికి 5 రోజుల క్రితం అన్ని విషయాలు వారి దృష్టికి తీసుకుపోయినా డీజీపీ గారి నుంచి కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. నిందితుల్ని అరెస్ట్ చేయలేదు, మర్డర్ కేసు నమోదు చేయలేదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏ వంకలు చూపిస్తున్నారు. మరొక మహిళ ఎస్సీ అని చెప్పినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఆచరణాత్మకంగా ఇంప్లిమెంటేషన్లో లేదు, మహిళా అబ్యూజింగ్ కింద సెక్షన్ పెట్టలేదు. మొత్తంగా కేసును నీరుగార్చి నిందితుల్ని రక్షించే పనిలో పోలీస్ వ్యవస్థ ఉందని బలంగా మాకు కళ్ళకు కట్టినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో మాకున్న 3 కమిషన్స్, ఒకటి మహిళా కమిషన్ దగ్గరికి నిన్న పోవడం జరిగింది, ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వచ్చాము. కేవలం ఆ జస్టిస్ గారి మీద ఉన్నటువంటి అత్యంత గౌరవంగా వారి పట్ల ఉన్న సంపూర్ణ విశ్వాసంతో కమిషన్ దగ్గరికి వచ్చి చెప్పడం మా బాధ్యత. కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వచ్చి మరి చింతల శ్రీకాంత్ అడ్వకేట్ హైకోర్టు గారిని తీసుకొని వచ్చి మరి మొత్తం విషయాలను ప్రజెంట్ చేయడం జరిగింది. అయ్యా, మా వాళ్ళని బాధితులకి ఇంతవరకు పోలీసులు ఎలాంటి ఉపయోగం లేకుండా కేసులు బుక్ చేయలేదు, నిందితుల మీద ఉల్టా బాధితుల మీద కేసు పెట్టారు. అది విత్డ్రా చేసి నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి సెక్షన్స్ అన్ని పకడ్బందీగా అమలు చేసి వాళ్ళకి ప్రభుత్వం నుంచి కూడా చేయూత వచ్చే విధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రవేశం జరగాలి. వారు హ్యూమన్ రైట్స్ కమిషన్ రికమెండేషన్స్తో తొందరగా మా పని కావాలని మిలాడ్ని మేము అందరం కోరాము. అడ్వకేట్ గారు మరింత విపులంగా కొన్ని విషయాలు చెప్పారు. జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారిని ఇవాళ కలిసి పిటిషన్ మేము హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఇచ్చినప్పుడు ఈ అంశానికి సంబంధించిన మొత్తం వివరాలని ఆనరబుల్ జస్టిస్ అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్లో యాక్టే చెప్తుంది, ఒక ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఒక అఫెన్స్ జరిగినప్పుడు వెంటనే దాన్ని క్రైమ్ని రికార్డు చేయాలి. అలాంటి రికార్డు చేయని పక్షంలో, ఎఫ్ఐఆర్ చేయని పక్షంలో సదరు పోలీస్ ఆఫీసర్కి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినామో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేయని పోలీస్ ఆఫీసర్ మీద సెక్షన్ 4 కింద చర్యలు తీసుకోవాలా, వాళ్ళకి శిక్ష వేయచ్చు. ఇంతటి చట్టం ఉన్నా కానీ పోలీస్ వాళ్ళు 18th రోజు జరిగిన ఇన్సిడెంట్కి ఒక స్టేట్లో వేరే వాళ్ళందరూ వెళ్ళి, ఎన్జిఓలు వెళ్ళి, విశారదన్ గారు వెళ్ళి అక్కడ ధర్నా చేయాలన్నా ఒక ఎఫ్ఐఆర్కి, ఈ విషయాన్ని మేము గౌరవ హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకెళ్ళడం జరిగింది. జడ్జి గారు రికార్డ్స్ని కాల్ఫర్ చేసి దీని మీద పూర్తిగా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు విక్టిమ్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి విక్టిమ్స్ని డైరెక్ట్గా అడిగి తెలుసుకున్నారు. అట్లాగే విశారదన్ గారు అక్కడ జరిగిన లైవ్ విట్నెస్గా ఉన్నారు కాబట్టి వారు కూడా చైర్మన్ గారికి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పూర్తి వివరాలని పోలీసు శాఖ నుంచి వేరే శాఖల నుంచి కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ సమన్ చేసి తీసుకొని దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు చెప్పారు. మరుసటి రోజు మార్చి 24వ తారీఖున మళ్ళా హియరింగ్కి ఆనరబుల్ చైర్మన్ హియరింగ్కి 24th రోజు పోస్ట్ చేశారు. 24th రోజు కూడా మేము డీటెయిల్డ్గా ఇప్పుడు దాకా జరిగిన పోలీస్ ఇన్యాక్షన్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వాళ్ళ మీద తీసుకోవాల్సిన చర్యల్ని కూడా ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు మేము తీసుకురావడం జరుగుతుంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ విషయంలో న్యాయం చేస్తుందని పూర్తి నమ్మకంతో విక్టిమ్స్ కూడా ఉన్నారు. అలాగే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క సోషల్ లీడర్స్ కూడా దీనిలో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.